హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. చింతాకు పొడిని ఒకసారి ఈ విధంగా దంచి చూడండి, చాలా బాగుంటుంది. ఇందుకోసం మనం ముందుగా చింతాకు అయితే కొంచెం ముదురుది అయితే తెచ్చుకోవాలండి. ఈ విధంగా కొంచెం ముదురుగా ఉంటే మనకి బాగుంటుంది. ఇలా లేతగా ఉన్నదైతే పనికిరాదు. ఇలా లేతగా ఉన్నదైతే మనం పప్పులో వేసుకోవాలి. ఇలాగా చింతాకు తెచ్చుకొని ముందుగా మనము ఎండబెట్టుకోవాలి. ఇలాగా మండలు తెచ్చుకొని ఎండబెట్టుకోవచ్చు, లేదంటే మండలకున్నటువంటి ఆకును ఒలుచుకొని ఎండబెట్టుకోవచ్చండి. ఇలాగా మండలే ఎండబెట్టామనుకో మనకి ఇలాగ పుల్లలన్నీ రాలుతాయి కదా, అందువలన ఇలాగా ఆకంతా ఒలుచుకొని ఎండబెట్టుకుంటే మనకి బాగుంటుంది. ఇలాగా చింతాకు ఎండబెట్టుకోవాలి. ఒక 2 డేస్లో అయితే మనకి ఎండ కాసిందనుకో బాగా ఎండిపోతుందండి. చింతాకు అయితే చూడండి ఎంత బాగా ఎండిపోయిందో. 2 డేస్కి మనకి చింతాకు ఇలా పొడి పొడిగా ఎండబెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామనుకో మనకి 1.5 ఇయర్ 1 ఇయర్ అయినా కూడా అస్సలు పాడవదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతాకు పొడిని ఎలా చేయాలనేది చూద్దాము. ముందుగా ఇలాగ ఎండుమిరపకాయలను అయితే ఇలాగ మధ్యలోకి తుంచేసి గింజలతో సహా అయితే వేపుకోవాలండి. ఒక 20 ఇలాగా గింజలతో సహా వేపుకుంటే మనకి చింతాకు పొడి అనేది చాలా బాగుంటుంది. శనగగింజల్ని ఒక 3 పిరికెళ్ళు అలాగా వేంపి పక్కన పెట్టుకోవాలి. నువ్వులను కూడా ఒక 4 పిరికెళ్ళు అలాగా వేంపి పక్కన పెట్టుకోవాలి. చింతాకును ఒక 2 గుప్పెళ్ళు అయితే వేపుకోవాలండి, లేదంటే ఎక్కువ వేసుకుంటే మనకి బాగుండదు, పుల్లగా ఉంటుంది. ఇలాగా చింతాకు వేపేటప్పుడు అయితే మనకి కింద ఉన్నటువంటి ఆకు అయితే బాగా వేగుతుంది. మళ్ళా పైదంతా తీసుకొని మళ్ళీ ఒకసారి మనం పెనంలో వేసుకొని వేపుకోవాలండి. ఇక్కడ చూడండి చింతాకు అయితే కొంచెం నల్లగా అయితే పోయింది. ఇలాగా నల్లగా పోతే చేదు ఉంటుంది కదా అమ్మని అడిగితే నేను, లేదు చింతాకు మనం ఇలా బాగా వేపుకోవాలి, కొంచెం నల్లగా వచ్చేటట్టే, లేదంటే పుల్లగా బాగుండదు. ఇలాగా చింతాకు పొడికి మనము చింతాకు అనేది కొంచెం నల్లగానే వేపుకోవాలంట, లేదంటే బాగుండదంటండి. చూడండి ఇలాగా ఇందులో ఆకుకున్నటువంటి సన్న పుల్లలు కూడా అయితే ఉన్నాయి కదా, ఇదైతే అమ్మ అంతా జరుగుతుంది. చింతాకు పొడి తినడం వల్ల హార్ట్కు అందు చాలా మంచిదంటండి. ఇలాగా ఇందులో నువ్వులు పప్పులు కూడా వేస్తాం కదా, ఇలాగా నువ్వుల్లో మనకి కాల్షియం బాగా ఉంటుంది, అందువలన ఎముకలు కూడా దృఢంగా అయితే ఉంటాయి. చూడండి ఇక్కడైతే మనము ఒక 3 పిరికెళ్ళు అలాగా శనగగింజలు, 4 పిరికెళ్ళు నువ్వులు, ఒక 20 అలాగా ఎండుమిరపకాయలు, ఇలాగా చింతాకు 2 గుప్పెళ్ళు అయితే వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి అమ్మ అయితే పుల్లలు పక్కకి ఇలాగా చెరుగుతుంది, లేదంటే మనం ఓపిక ఉంటే ఆకును సపరేట్గా ఒలుచుకోవచ్చండి, లేదంటే ఇలాగ పుల్లలతో వేపేసి ఇలాగ చెరుగుకుంటే మనకి పని తొందరగా అయిపోతుంది. చూడండి ఇలాగైతే, లేదంటే కొంతమంది ఇలాగ పుల్లలతో సహా అయితే దంచేసుకుంటారు, కొంచెం చెత్తగా అయితే ఉంటుందండి, టేస్ట్ బాగుండదు. ఇలాగ పుల్లలు పక్కకు తీసేసి చెరుక్కోవాలి. చూడండి ఆకైతే ఇలాగ వచ్చింది, మనకి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు పప్పుల్ని అలాగే నువ్వుల్ని మిక్సీ పట్టుకోవాలండి. రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదంటే ఇలాగ మిక్సీలో పట్టుకున్న మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ ఇప్పుడు ఎండుమిరపకాయలను తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొన్ని పప్పులు మిగిలాయి కదా, ఆ పప్పులు కూడా వేసైతే ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగ ఈ చింతాకును కూడా ఇందులోనే వేసేసి మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే మనము ఇలాగ పప్పులు అన్నీ రోట్లో వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా అంతా పైకి కిందికి దంచుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలాగ రోల్ని అయితే శుభ్రంగా కడుక్కొని తేమ లేకుండా అయితే దంచి పెట్టుకున్నాం అనుకో ఈ పొడి మనకి ఒక 10 డేస్ వరకైనా అస్సలు పాడవదండి. అందువల్లనే రోల్ని ముందుగానే శుభ్రంగా కడుక్కొని ఇలాగ పొళ్ళన్నీ వేసేసి ఇలాగ చింతాకు కూడా అయితే వేసేసి దంచుకోవాలండి మెత్తగా అయితే. చూడండి ఇలాగ రోట్లో వేసి దంచడం వల్ల మనకి అంతా బాగా కలిసిపోతుంది. ఇందులో ఒక 2 ఆనియన్స్ కూడా అయితే వేసి దంచుకోవాలి. ఇలాగ ఆనియన్స్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కొంతమంది అయితే తెల్లగడ్డలు అయితే వేసి దంచుకుంటారండి. ఇలాగ తెల్లగడ్డల కంటే కూడా ఆనియన్స్ వేసి దంచుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసినా సరే చింతాకు పొడి అనేది మనకి 10 డేస్ అయినా సరే పాడవదండి. ఇలాగ చింతాకు పొడి మనము దంచిన తర్వాత నల్లగానే ఉంటుంది చూడడానికి. నువ్వులు ఇలాగ చింతాకు అవి వేసాం కదా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ చింతాకు పొడిలో మనము నెయ్యి వేసుకొని తిన్నామనుకో చాలా బాగుంటుంది. ఇలాగ చింతాకు పొడి దంచేటప్పుడు చుట్టుపక్కల 4 ఇళ్ళకు కూడా అయితే ఈ స్మెల్ వ్యాపిస్తుందండి, అంత బాగుంటుంది చింతాకు పొడి అయితే. నువ్వులు పప్పులు దంచినప్పుడు అయితే మనకి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎప్పుడు కూడాను నువ్వుల పిండి దంచేటప్పుడు కానీ ఇలాగా చింతాకు పొడి దంచేటప్పుడు కానీ చూడండి ఇలాగా అంతా బాగా మెత్తగా అయితే దంచుకోవాలి.
ఇలాగ రోట్లో దంచుకున్నాం అనుకో మనకి అంతా పైకి కిందికి బాగా మెదుగుతుందండి. అందువల్లనే టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఇలాగా ఒక 2 ఆనియన్స్ కూడా అయితే వేసి దంచుకోవాలి. ఆనియన్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, అందువలన పొడి అనేది కొంచెం మనకి ముద్దగా అయితే వస్తుంది. చూడండి ఇంకొక ఆనియన్ కూడా అయితే వేసి దంచుకోవాలి. ఇలాగా ఆనియన్ వేసిన తర్వాత పైకి కిందికి అంతా ఒకసారి కలుపుకుంటూ అయితే దంచుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇందులో మిరపకాయలు గింజలతో సహా వేసాం కదా, ఆ గింజలు మనకి చూడండి అక్కడక్కడ అలాగా కనపడుతూ ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మిరప గింజలు ఎప్పుడూ కూడా కర్రీస్లో కూడా అయితే మనము పడేయకుండా ఇలాగా పచ్చళ్ళలో కానీ పొళ్ళల్లో కానీ మిరప గింజలతో సహా మనము వేసి దంచుకున్నామనుకో చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చింతాకు పొడి అనేది ఇలాగా ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 10 days వరకైనా సరే చెడిపోదండి, అలాగే ఉంటుంది. ఇలాగా చింతాకు పొడి ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఏ కూర అవసరం లేదు. వేడి వేడి అన్నంలోకి ఈ చింతాకు పొడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంతమంది నెయ్యి తినని వాళ్ళైతే శనగకాయ పప్పుల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకొని తినొచ్చండి. మన పెద్దవాళ్ళందరూ కూడా ఎక్కువగా వెజిటేబుల్స్ కంటే ఇలాగా మంచి మంచి హెల్తీ ఫుడ్ తినడం వల్లనే వాళ్ళైతే గట్టిగా ఉండారండి. ఇలాగా పూర్వం ఎక్కువగా వర్షాలు పడితే చాలు ప్రతి ఇంట్లో కూడా చింతాకు పొడి దంచుకొని తినేవాళ్ళు. ఇలా చింతాకు పొడి హెల్త్కి కూడా చాలా మంచిదండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.